ఢిల్లీలో విద్యాసంస్థలకు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో 2 స్కూళ్లలో బాంబులు పెట్టామని ఇమెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ద్వారకాలోని సెయింట్ థామస్ స్కూల్, వసంత్ కుంజ్లోని వసంత్ వ్యాలీ స్కూల్ కు ఈ బెదిరింపులు వచ్చాయి. స్కూల్ ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చామని ఇమెయిల్స్ రావడంతో విద్యార్థులు, పేరెంట్స్ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే 2 స్కూళ్లకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు, సైబర్ నిపుణుల బృందం తనిఖీలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని స్కూల్ బయటికి పంపించారు. రెండు స్కూళ్ల క్యాంపస్లలో భద్రతా బృందాలు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. అయితే ఈ తనిఖీలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. మరోవైపు బెదిరింపు ఇమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ నిపుణులు దీనిపై విచారణ జరుపుతున్నారు. సోమవారం ఉదయం కూడా ఢిల్లీలో 3 స్కూళ్లకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న 2 స్కూళ్లు, భారత నావికాదళం నడుపుతున్న ఒక పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పూర్తి భద్రతా తనిఖీల తర్వాత ఈ బాంబు బెదిరింపులు నకిలీవిగా పోలీసులు తేల్చారు.